మొన్న ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అది పుష్ప సినిమా అంశం వచ్చినప్పుడు. దిల్ రాజు గారు వచ్చేదాకా పుష్ప అంశాన్ని గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైతే దిల్ రాజు గారు వచ్చి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక సందేశాన్ని తీసుకొచ్చారో, ఆ సందేశం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి గొప్పగాను, పుష్ప తప్పు చేశాడనే భావంతోనూ మాట్లాడి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. అది వేరే అంశం. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, పక్కపక్క రాష్ట్రాలు సత్సంబంధాలు కలిగి ఉండవలసిందే, దానిలో ఏ విధమైన అభ్యంతరము లేదు. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు తిరుపతి దర్శనాల విషయంలో చాలా లిబరల్గా తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇచ్చారు. సంతోషం. దాన్ని ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు తెలుగువారే, మనం ఉమ్మడిగా కలిసి ఉన్నాం. తిరుపతి వ్యవహారంలో వారికి దర్శనాలు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నా. జూలై మాసంలో అనుకుంటాను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్భాటంగా విభజన చట్టంలోని కొన్ని అపరిష్కృతమైనటువంటి అంశాలను తేల్చడానికి రేవంత్ రెడ్డి గారితో సమావేశం అని హైదరాబాద్ వెళ్ళారు. రెవెన్యూ మంత్రి గారు, అదేవిధంగా టూరిజం మంత్రి గారు దుర్గేష్ గారు, ఇంకా కొంతమంది మన మంత్రులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మరి కొంతమంది మంత్రులు అందరూ వెళ్ళి సమావేశమయ్యారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. అప్పుడేమో మరి నాకు తెలిసి మీడియాలో కూడా వచ్చినాయి, తిరుపతిలో వాటా కావాలన్నారు, కోస్టల్ ఆంధ్రాలో కోస్టులు మాకు వాటా కావాలన్నారు, ఇంకా చాలా చాలా వాటాలు కావాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడిగినట్టుగా మీడియాలో లీకులు వచ్చాయి. సమావేశం చాలా ఘనంగా జరిగింది. చాలా అద్భుతంగా మీడియా పీపుల్ అందరూ కూడా అద్భుతంగా చూపించారు టీవీలన్నీ. ప్రెస్ మీట్ కూడా జరిగింది. సబ్ కమిటీ వేశాం. మళ్ళా సబ్ కమిటీలు కూర్చుని ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తామని చెప్పారు. చెప్పి చాలా రోజులైంది. ఆ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇదంతా ఒక నాటకీయంగా పరిణామాలు చేయటానికి, రేవంత్ రెడ్డి గారిని కలుసుకోవడానికి మాత్రమే ఈ మీటింగును ఉపయోగించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి అప్రతిష్ట కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు ఏ సమస్య పరిష్కారం కాల. నేను ఇక్కడ చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నా, వీరి బంధం మాత్రం చాలా బలంగా ఉంటుంది. సరే, చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు కదా. ఆయన కాంగ్రెస్తో ఉంటాడు, బీజేపీతో ఉంటాడు, కమ్యూనిస్టులతో ఉంటాడు, ఎవరితో అయినా సమయానుకూలంగా మార్పు చెందగలిగినటువంటి వ్యక్తి. అది ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. సరే, పవన్ కళ్యాణ్ గారు అలా కాదని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే అయిపోయారనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఈ ముగ్గురు భావాజాలాలు వేరువేరైనా, ముగ్గురు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న ఒకరికొకరు, వీరి బంధం మాత్రం చాలా దృఢమైనటువంటి బంధం. ఏమిటి బంధం, ఎందుకు ఈ బంధం అనేది ఇక్కడ మనం అందరూ ఆలోచించుకోవాలి. సాగినంతకాలాలు ఈ బంధాలన్నీ సాగుతూ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు మీడియా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పవాడని పవన్ కళ్యాణ్ గారు పొగుడతాడు, పవన్ కళ్యాణ్ గారు గొప్పవాడని రేపు రేవంత్ రెడ్డి గారు పొగుడతారు. ఇంకొక అంశాన్ని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కన్నా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారిని బాగా చూసుకుంటుందనేటువంటి ఒక ప్రచారం ఉంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మోడీ గారు వచ్చినప్పుడు, ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని రెండు చేతులు పైకెత్తి ఒక ఫోటో ఇచ్చి ఒక సందేశాన్ని కూడా పంపించారు. మాకు చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యం కాదు, చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా మారిపోతుంటాడు, కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్యుడు అనేటువంటి సందేశాన్ని కూడా పంపించారు. అయినా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రిని మరి ఈయన పొగుడుతూనే ఉంటాడు. ఏమిటో ఈ విచిత్రమైన బంధం. ఇది విచిత్రమైన బంధమే కాదు, అపవిత్రమైన బంధం కూడా అని నా అభిప్రాయం. దీన్ని ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ విషయాలు మీతో డిస్కస్ చేస్తున్నాను.
అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.